నాకు ఈ మూవీ ట్రైలర్ కట్ నచ్చక చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో చూసాను. బట్ ఈ మూవీ బాగా సర్ప్రైజ్ చేసింది నన్ను అండ్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లోకి తీసుకెళ్లిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మా ఛానల్ కి రావడం. డిఫరెంట్ కేటగిరీస్ కి వీడియో ప్లేలిస్ట్ ని క్రియేట్ చేసాము. అవి కూడా చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ రిలీజ్ అయిన కపుల్ ఫ్రెండ్లీ అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 5 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 8 నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నచ్చింది అండ్ అక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఎందుకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, శివ అనే కుర్రాడు నెల్లూరు నుండి చెన్నైకి మూవ్ అయ్యి ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలని స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. మధ్యలో టైం దొరికినప్పుడు మనీ కోసం బైక్ టాక్సీ రైడర్ గా చేస్తుంటాడు. మిత్ర అనే అమ్మాయి కూడా ప్యారలల్ గా ఐటీ జాబ్ కోసం చిత్తూరు నుండి చెన్నైకి వస్తుంది. దానికి తోడు ఇంట్లో పెళ్లి ప్రెజర్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక అనుకోని ఇన్సిడెంట్ వల్ల వీళ్ళిద్దరికి పరిచయం అవడం, క్లోజ్ అవడం కూడా జరుగుతుంది. తర్వాత ఏం జరిగింది, మరి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా లేదా అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే రైటర్ అండ్ డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ అని చెప్పాలి. స్టోరీ లైన్ కొంచెం సింపుల్ అండ్ ప్రెడిక్టబుల్ ఉన్నా కూడా ఆ నెరేషన్ స్ట్రక్చర్ గానీ, రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉండటం, ఆ లవ్ స్టోరీలో ఉండే ఎమోషన్స్ గానీ, కొన్ని హార్ట్ టచింగ్ డైలాగ్స్ రియలిస్టిక్ అప్రోచ్ తీసుకెళ్లడం ఇంప్రెసివ్ అనిపించింది. ఇనిషియల్ గా కొంచెం తెలిసిన టెంప్లెట్ లోనే వెళ్తుంది. బట్ మధ్యలో చాలా మీనింగ్ఫుల్ సీన్స్ అండ్ డైలాగ్స్ పడటం వల్ల పర్లేదే, బాగానే ఎంగేజ్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్ మనల్ని అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఈయనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఇదే మొదటి సినిమా. బట్ ఇంతకు ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కి సినిమాటోగ్రఫీ వర్క్ చేశారు. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ వచ్చేసి లీడ్ యాక్టర్స్ సంతోష్ శోభన్ అండ్ మానస వార్నెస్ అని చెప్పాలి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు హీరో అని చెప్పుకోవడానికి. ఈ మూవీని ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. లిటరల్ గా గుండెల్ని పిండేశారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అండ్ యాక్టింగ్ తో అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. అండ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయిందని చెప్పాలి. చాలా నేచురల్ అండ్ ఆర్గానిక్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే, డబ్బులు ఇచ్చారు వాళ్ళు అన్నట్లు కాకుండా. నేనైతే ఇంకా షాక్ లోనే ఉన్నాను శోభన్ గారు ఎంత బాగా యాక్ట్ చేయగలరా అని. మీకు తెలిసే ఉంటుంది, హీరోయిన్ గా చేసిన మానస గారు దేవకి నందన వాసుదేవ అనే మూవీలో హీరోయిన్ గా చేశారు. అండ్ చాలా బ్యూటీ కాంపిటీషన్స్ లో విన్నర్ కూడా, లైక్ ఫెమినా మిస్ ఇండియా 2020, మిస్ తెలంగాణ, ఇంకా చాలా ఉన్నాయి టైటిల్స్. మిగతా యాక్టర్స్ లైక్ యోగి బాబు, రాజీవ్ కనకాల, గోపరాజ్ రమణ, లివింగ్స్టన్ ఎట్సెట్రా వాళ్ళ రోల్స్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ స్టోరీకి ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్స్ కూడా అవి. మ్యూజిక్ బై ఆదిత్య రవీంద్రన్ నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ చాలా ఇంటెన్స్ ఉంటాయి. మీనింగ్ఫుల్ లిరిక్స్ తో ఆ మూవీ టోన్ కి బ్లెండ్ అయింది కూడా. మూవీ అయ్యాక ఎవరి కూరాడని చూస్తే కొన్ని తమిళ ఫిల్మ్స్ కి ప్లేబ్యాక్ సింగర్ గా చేశాడని తెలిసింది. మెయిన్ గా సంతోష్ నారాయణన్ గారి కంపోజిషన్స్ లో. సినిమాటోగ్రఫీ వర్క్ బై దినేష్ పురుషోత్తమన్ నచ్చింది. అన్ని సీన్స్ నేచురల్ లొకేషన్స్ అండ్ రియాలిటీ దగ్గరలో ఉండేట్లు క్యాప్చర్ చేశారు. ఇష్టం వచ్చినట్లు గ్రీన్ మ్యాట్లు అవి వాడకుండా. మూవీ స్టోరీ కూడా చెన్నైలో జరుగుతుంది కాబట్టి ఏదో వచ్చేదాన్ని తెలుగు భాషతో కూని చేయకుండా క్యారెక్టర్స్ అన్ని తమిళ్లోనే మాట్లాడతారు కొన్ని. సో మనకి ఈ మిమిక్రీ ఇప్పుడు అవసరం అయ్యా అనే డౌట్ కూడా రాదు, విచ్ ఇస్ గుడ్. ఎప్పటిలాగే మా పాత వీడియోస్ లాగా మూవీ రిఫరెన్సెస్ కొన్ని చెప్పాలని ఉంది, ఎలా ఉంటుంది మూవీ టోన్ అని. బట్ స్పాయిలర్ అయిపోతుంది ఈసారి చెప్తే. సో ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ని స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. నెగిటివ్స్ చెప్పాలి అంటే, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ డిఫరెంట్ టోన్స్ లో ఉంటుంది. నాకు అది పెద్ద ఇష్యూ అని అనిపించలేదు. బట్ ఆ టోన్ చేంజ్ అండ్ ట్విస్ట్ కూడా సడన్ గా వస్తుంది. అది స్మూత్ ట్రాన్సిషన్ లాగా రివీల్ చేయాల్సింది. ఆడియన్స్ ఆ టైం కి ప్రిపేర్డ్ గా ఉండరు. ఎడిటర్ గా చేసింది గణేష్ శివ. ఇది 100% నెగిటివ్ పాయింట్ అని చెప్పట్లేదు. బట్ ఆడియన్స్ అందరి రియాక్షన్ ఒకేలాగా ఉండదు కాబట్టి చెప్తున్నా అంతే. ఎగ్జాంపుల్, కొంచెం బ్యాండ్ బాజా భారత్ స్టైల్లో వెళ్తూ సడన్ గా కంప్లీట్ ఫ్లిప్ కొడుతుంది. యోగి బాబు గారి క్యారెక్టర్ కి కొంచెం స్క్రీన్ ప్రెసెన్స్ పెంచాల్సింది. ఆ కామెడీ సీన్స్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాల్సింది. హీరోయిన్ కి ఫ్రెండ్ గా ఉన్న సీన్స్, హీరో అండ్ హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకొంచెం రన్ టైం ని పెంచి స్టోరీకి యాడ్ చేయాల్సింది. జస్ట్ వీళ్ళిద్దరు చుట్టూనే కాకుండా మూవీ అంతా. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే బ్యాడ్ లాంగ్వేజ్ ఏమీ లేదు. కానీ చాలా లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనుక సీరియస్ అండ్ ఇంటెన్స్ లవ్ స్టోరీస్ విత్ రియలిస్టిక్ అప్రోచ్ లాంటివి ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీ నచ్చొచ్చు. అలా కాకుండా ఇలాంటివి చాలానే చూసాము, రేసీ స్క్రీన్ ప్లే తో కొంచెం కామెడీ, కొన్ని డాన్స్ నెంబర్స్ ఉంటే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ని ఎక్స్పెక్ట్ చేస్తే నచ్చకపోవచ్చు. అది మరి సంగతి. నెక్స్ట్ వీడియోలో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఈ లోపు మన ఛానల్లో ఉన్న 300+ వీడియోస్ మీద ఒక లుక్ వేయండి. మీరు కూడా మూవీని చూసుంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మీ ఎక్స్పీరియన్స్ ని.